వీక్షిస్తున్నాం. కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల పనితీరుపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా వారు పని చేయట్లేదని అసంతృప్తిగా ఉంది. ఇంకా బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని కీలకమైన అంశాల్లో కావాలని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సమస్యల్ని పరిష్కరించాల్సిన ఆఫీసర్లే కొత్త ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తున్నారనే అసహనం ప్రభుత్వంలో నెలకొంది. ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే గుర్తించి సాల్వ్ చేయడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరైతే వారి సొంత ఎజెండాతో నిర్ణయం తీసుకుంటున్నారనే డిస్కషన్ కూడా జరుగుతోంది. అందువల్లే ఇటీవల సీఎం రేవంత్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ప్రయారిటీలను వివరించారు. వాటికి అనుగుణంగా పనిచేయాలని, నిర్లక్ష్యంగా ఉండే ఆఫీసర్లపై చర్యలు తప్పవంటూ స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి. కొంతమంది ఐఏఎస్ల తీర్పై అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీరియస్ గా ఉండడానికి గల కారణాలు ఏంటి సాదిక్? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. సెక్రటేరియట్ అంటే పరిపాలనా కేంద్రమైనటువంటి సెక్రటేరియట్ ఉద్యోగస్తులపైన, అదేవిధంగా ఐఏఎస్ అధికారులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించినటువంటి జాడలు, అదేవిధంగా వారి విధానాలు అట్లే ఉన్నాయి. వీళ్ళు పద్ధతి మార్చుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది, హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఉదాసీనంగా వ్యవహరించేటువంటి అధికారులపైన వేటు తప్పదన్నటువంటి సిగ్నల్స్ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సచివాలయంలో ఉద్యోగులు కూడా అంటే టైంకు రాలేకపోతున్నారు. సో సమయభావాలను కూడా పాటించాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అధికారులు, కింది స్థాయి అధికారులు ఇప్పటికైతే ఉదయం 10 గంటలకైతే వస్తున్నారు. కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో పూర్తి వివరాలన్నీ కూడా ఆ ప్రతిపక్ష పార్టీకి పంపుతున్నారన్నటువంటి వాదన కూడా సెక్రటరియట్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి అంశం పైన కూడా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి అధికారులు వారి యొక్క ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షానికి చేరవేస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా ప్రభుత్వానికి చేరవేస్తుంది. అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నారు. సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్ కోటరీలో జరుగుతున్నటువంటి విషయంపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. సో టాప్ ప్రియారిటీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ కానీ, ప్రజా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడ కూడా ఉదాసీనంగా కానీ నిర్లిప్తంగా ఉంటే మాత్రం శిక్ష తప్పదు అని కూడా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాల పర్యటన కూడా చేయాలి, కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఐఏఎస్ అధికారులు అనేవారు దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మీ అధికారులు ఎందుకు పనిచేయలేకపోతున్నారు? ప్రభుత్వం దగ్గర అన్ని వసతులు ఉన్నాయి, మీకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, మీకు చాలా పనులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మీరు ఎందుకు ఇట్లా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నుండి సమాచారాన్ని చేరవేస్తున్నారని కూడా సచివాలయాల వర్గాల్లో వార్త గుప్పమంటుంది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు కూడా ఈ విషయాన్ని కూడా రూఢి చేస్తున్నట్టు సందర్భం కనబడుతుంది. అటువంటి అధికారులను కూడా ఇప్పుడు ఏరివేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. వారిని ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే ఎట్లా చేయాలనిపైన కూడా ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పరిపాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అధికారులకు సంబంధించి దాంట్లో స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు సెక్రటరియట్కు ఆలస్యంగా వచ్చేటువంటి ఉద్యోగులపైన చర్య తీసుకోవాలని కూడా ఆగస్టు 15వ తారీఖు ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పింది. సో అది టాప్ ప్రియారిటీ కనుక దాని తర్వాత ఇక ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైతే జాబ్ రూల్స్ ప్రకారంగా నడుచుకోవాలి, సెక్రటరియట్కి ఎప్పుడంటే అప్పుడు రావడానికి వీల్లేదు. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎవరు కూడా స్పందించడం లేదు. మంత్రులు ఉన్నప్పటికీ కింది స్థాయికి సంబంధించిన ఉద్యోగులు లేకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత మంత్రులు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీలో అదే బయటపడింది. అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా వచ్చినప్పుడు కూడా కానీ సరైన సమాధానం చెప్పకుండా అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చదువుకున్నారా, చదువుకోకుండానే మీరు ఇక్కడికి వచ్చారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో అధికారులకు సంబంధించిన కార్యాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ
11 గంటలైనా కూడా ఎవరు రాకపోవడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ప్రిలిమినరీగా ప్రాథమికంగా మీకు ఫస్ట్ ఇదొక వార్నింగ్గా గుర్తించండి. ఆ తర్వాత మొత్తం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది. మేము పని చేస్తున్నాము, ప్రజా పరిపాలనలో మీరు పనిచేయాలి. సో ఇద్దరు పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కింది స్థాయిలో ఉంటాయి. అటువంటి ఐఏఎస్ అధికారుల నుంచి మొదలు పెడితే ఇట్లా బెంచ్ కింద స్థాయి పనిచేసినటువంటి అధికారులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వారిపైన వేటు వేస్తాం.